ఈ మధ్య కాలంలో బతిమాలుచు ప్రార్థన చేయడం తప్పు అనే బోధలు ఎక్కువయ్యాయండి. మనము దేవునికి ప్రార్థన చేసే సమయంలో బతిమాలకూడదు, వేడుకోకూడదు, దీనంగా బతిమాలకూడదు. ఎందుకంటే మనము కుమారులము కదా అనేటువంటి బోధలు చాలా ఎక్కువై ప్రజలను ఆకర్షిస్తున్నాయి. చెప్పాలంటే దేవుని దగ్గర తగ్గించుకోవడం అంటే వాళ్ళకి తెలియక ఆ విధంగా చెబుతున్నారు. కానీ బైబిల్ ఏమని చెప్తుందండి? బతిమాలుచు ప్రార్థించవచ్చా, ప్రార్థించకూడదా? సరే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు తానే ఒక మాట అన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని వ్రాయబడింది. యేసుక్రీస్తు దేవుడై ఉండి, దేవుని అద్వితీయ కుమారుడై ఉండి ఆయన ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను అన్నాడు. ఆ మాట చూడండి. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని తండ్రి పరిశుద్ధాత్మను పంపించు అని స్టైల్గా చెప్పొచ్చు కదా? కాదు. కుమారుడు ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థిస్తారంటే కుమారుడైన దేవుడు తండ్రిని వేడుకుంటాడు. మన జీవితాలలో కూడా వేడుకోవాలి, బతిమాలుచూ ప్రార్థించాలి దానియేలు లాగా. ప్రేమైన వాళ్ళారా, అంతేగాని నేను బతిమాలకూడదు, దీనంగా వేడుకోవద్దు, ఇవన్నీ తన్ను తాను పెంచుకునేవే కానీ దేవుని చిత్తము కాదు. దేవుడి మీతో మాట్లాడుగాక. ఆమేన్.